ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. ఏఆర్ రెహమాన్ గారు బాలీవుడ్లో కుల వివక్ష ఉంది, అందుకే నాకు అవకాశాలు రావట్లేదు. గత 8 ఏళ్ళుగా నేను ఇక్కడ ఉన్నాను, కానీ నాకు అవకాశాలు రాకపోవడానికి, గత 8 సంవత్సరాలుగా అవకాశాలు రాకపోవడానికి కారణం ప్రధానంగా నాకు నేను పలానా కులానికి చెందడం వల్లే, పలానా మతానికి చెందిన వాడడం వల్లే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసినట్లుగా అభిప్రాయపడి అనుకొని చాలామంది దీన్ని వివాదానికి దారితీశారు. అసలు ఏం జరిగిందో మనం మళ్ళీ చూస్తే రెహమాన్ గారు ఏమీ అనలా. మీకు ఎందుకంటే అవకాశాలు లేవు బాలీవుడ్లో అంటే, ఏమోనండి 8 ఏళ్ళుగా నన్ను ఎవరు పిలవట్లేదు, మేబీ ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని ఒక గాసిప్ నాకు చెవున పడింది అన్నాడు. అంటే ఎవరో వచ్చి చెప్పారు ఆయనకి, ఎవరో నాకు చెప్పారు అన్నట్టుగానే డెలివరీ చేశాడు. అంతేకాని ఆ చెప్పిన మాట నిజమని కానీ దాన్ని ఎక్కడా ధృవీకరించలేదు, ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. బట్ ఆయన అన్న మాటల్ని వక్రీకరిస్తా, తప్పుగా అర్థం చేసుకొని దాని మీద డిబేట్లు నడుస్తున్నాయి. వివక్ష అంట, అదంట, ఇదంట. అవునవును నిజమే. అప్పుడెప్పుడో సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయిన తర్వాత చాలామందికి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమని? వివక్ష ఉంది అందుకే ఆయన చనిపోయాడని. అప్పుడు బాయ్కాట్ బాలీవుడ్ అన్నారు, చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు హిందీలో ఎలాంటి సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వలేదు. మహా డైరెక్టర్స్ అందరూ కూడా ఓటీటీలో వెబ్ సిరీస్లు నిర్మించుకుంటున్నారు, డైరెక్ట్ చేసుకుంటున్నారు. బట్ వాట్ హ్యాపెన్ టు బాలీవుడ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రన్ అయింది. అదే టైంలో మన సౌత్ ఇండియన్ సినిమాలు కూడా నేషనల్ వైజ్గా పాన్ ఇండియా సినిమాల్లాగా ఎదిగి కోట్లు వసూలు చేయడం కూడా స్టార్ట్ అయింది. మరి ఏమైంది? బాలీవుడ్కి పెద్ద హీరోలు ఇంకా మళ్ళీ సినిమాలు చేయరా అంటే చేస్తున్నారు. అడప వాళ్ళే కనబడుతున్నారు. కొత్త వాళ్ళు రావట్లేదు, హైవీ బడ్జెట్ సినిమాలు నిర్మించట్లేదు, హీరోయిన్స్ కొత్తగా పెద్దగా కనబడట్లేదు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే ముంబైకి వలస వెళ్ళే వాళ్ళు ప్రతిరోజు కొన్ని వేల మంది వలస వచ్చి కేవలం మోడలింగ్ రంగంలో చుట్టూ హీరోని అవ్వాలని ఆ స్టూడియోలో చుట్టూ అక్కడ ఇక్కడ తిరిగేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న వాళ్ళకే అవకాశాలు లేవు, ఇంకా కొత్త వాళ్ళకి ఏమి ఇస్తామన్న పరిస్థితికి దిగజారింది. ఆ సంక్షోభం కొనసాగుతా ఉన్న టైంలోనే ఇలాంటి ఒక వ్యాఖ్య ఏఆర్ రెహమాన్ లాంటి ఒక దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ నోటి వెంట వచ్చేసరికి చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. బట్ ఇక్కడ ఏం జరిగింది? అతను విన్న మాట ఒకటి డెలివర్ చేయడమే తప్పే అసలు వేరే విషయం ఏం లేదు. అక్కడ మైనారిటీ ఇట్లాంటివన్నీ ఎవరు చూడట్లేదు. ఇండస్ట్రీలో అంటే టాలెంట్కి మాత్రమే గుర్తింపు ఉంటుంది, టాలెంట్ ఉంటేనే ముందుకెళ్తారు. వై? బికాజ్ ప్రేక్షకుడు కావాల్సింది కూడా కొత్తదనమే. ప్రేక్షకుడికి పలానా కులమోడు సినిమా తీస్తేనే మేము చూస్తాం, పలానా మతపోడు వచ్చి సినిమా తీస్తేనే మేము చూస్తాం, పలానా కులపోడు పాటలు రాస్తేనే మేము వింటాం, పలానా మతమోడు వచ్చి సింగింగ్ చేస్తేనే మేము వింటాం. ఎవరు ఏమీ అనట్లా. పలానా కులపోలు డబ్బులు పెడితేనే ఆ నిర్మాత సినిమాని మేము చూస్తామని కూడా ఎవరు అనట్లా. వాళ్ళందరికీ కావాల్సింది వైవిధ్యం, కొత్తదనం. అండ్ ఏ సినిమా రిలీజ్ అయినా ఏంటి కథ ఏంటి అని అడుగుతారే తప్ప ఏ కులపోడు తీశాడు, ఏ మతపోడు తీశాడు అని కూడా ఎవరు అడగరు. అవకాశాలు కూడా అలా రావు నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం. రీసెంట్ డేస్లో అదేదో విన్నాం, సంక్రాంతి పండగ కమ్మ వాళ్ళదే, ఇది కమ్మవారి పండుగ అని ఆవిడెవరో చెప్పి పండగలను కూడా కులాలకి మతాలకి అంటగట్టినట్టుగా. బట్ నిజంగా బయట అయితే అలా జరగదు. మరి ఈయనకి చెప్పిన వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో, వాళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. బట్ ఏ విధమైన ఆలోచనలు ఇలాంటివి పెట్టుకొని అనవసరంగా బాలీవుడ్ని నిందించడం మాత్రం తప్పు. వై? బికాజ్ ఈవెన్ ఆయనే మళ్ళీ దిగి వచ్చి మీరు నా మాటల్ని వక్రీకరించారు, వంకర బుద్ధితో ఆలోచిస్తున్నారు, వంకరగా మాట్లాడుతున్నారు, ఇలా చేయకండి చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఏమీ జరగల. మహామహులందరూ మాట్లాడుతున్నారు, ఏమైంది, ఇంతకుముందు నీకు హిట్లు రాలేదా, ఇంతకుముందు అది రాలేదా, ఇది రాలేదా. ఏదొచ్చినా ఏం రాకుండా కాలం మారుతుంది. బడ్జెట్ పరిమితులు తగ్గించుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ఏ సినిమా తీసినా ఏఆర్ రెహమాన్ని పెట్టుకోవాలి అంటే ఆయనకు ఉండాల్సిన బడ్జెట్ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆ లెవెల్ సింగర్స్నే తీసుకొస్తాడు, ఆ లెవెల్ టెక్నీషియన్స్నే పెట్టుకుంటాడు, అన్ని కోట్లు ఇవ్వాలి. అది ఆ బడ్జెట్ భరించలేక కొంతమంది అప్రోచ్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ మనలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఒప్పుకున్న తర్వాత వీలైనంత తొందరగా డెలివరీ చేయలేకపోవడం, ల్యాగ్ చేయడం, దానికి కూడా డబ్బులు ఎక్కువ అడగడం, అనుకున్న టైంకి ఇవ్వలేకపోవడం, అండ్ గాల్లో ఎక్కడో ఉండి బడ్జెట్ దిగి రాకపోవడం. పోనీ అంత బడ్జెట్ నువ్వు అడిగినట్టు నీకు ఇచ్చినా ఏమన్నా కొత్తదనం ఇచ్చావా అంటే అదే పాటలు అటు తిప్పి మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చూసి విసిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏదేమైనా ఏఆర్ రెహమాన్ గారు, ఏఎం రత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు, మణిరత్నం గారు, మద్రాస్ టాకీస్ ఏఆర్ రెహమాన్, అలాగే
మన మణిరత్నం ఇట్లాంటి పేర్లు చూసినప్పుడల్లా ఒక మంచి మంచి పాటలు అనేవి మనకి ఎప్పటి నుంచో గుర్తు. అట్లాంటి మహా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు, ఆయన గురించి ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. అండ్ ఆస్కార్ గ్రహీత స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా మన దేశంది కూడా కాదయ్యా బాబు, ఎక్కడో రిలీజ్ అయితే ఆయన అట్నుంచి ఆస్కార్ తెచ్చుకున్నాడు. అంటే మన వాళ్ళు ఇప్పటివరకు ఆస్కార్ కూడా ఎందుకు పంపలేదు అంటే మళ్ళీ దీనికేనేమో అందుకే పంపలేదు అని మాత్రం అనకూడదు, అదేం లేదు. సమ్ టైమ్స్ కొంతమందికి అనిపించిన విషయాలను డెలివరీ చేసిన విధానం బట్టి, అవతల వాళ్ళు దాన్ని మళ్ళీ ఇంకెవరికైనా చెప్పిన విధానాన్ని బట్టి ఒక్కొక్కసారి ఇలాంటి పొరపాట్లు డొల్లుతూ ఉంటాయి. అంతెందుకు అప్పట్లో బాలయ్య గారు కూడా నేను అక్కినేని తొక్కినేని అని మేము మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పాడు అంతే. కానీ ఈయన ఇలాగే మాట్లాడతాడు, ఆయన మాట్లాడిన తప్పు సారీ చెప్పించు, అది చేసి ఇది చేసి అని చాలా రచ్చ చేశారు. సరే, ఇప్పుడు మాత్రం ఇంతటితో ఏఆర్ రెహమాన్ గారి ఇష్యూని ఆపేస్తే బెటర్. వై? బికాజ్ ఇది ఎక్కడికి వెళ్తుందంటే రాను మళ్ళీ అదేంటిది హిందూ ముస్లిం గొడవలు పెట్టి తర్వాత మత కల్లోహాలు రేపి ఒకడినొకడు చంపుకొని కొట్టుకు చచ్చే రేంజ్కి వెళ్ళొద్ది. ఎప్పుడైనా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు కులం, మతం, ప్రాంతం, దాన్ని మ్యాక్సిమం అక్కడే ఫుల్ స్టాప్ వేస్తే బెటర్. కంటిన్యూ చేశారా వివాదం పెద్దదవుతుందే కానీ తగ్గదు, చర్చలు పెద్దగా అవుతాయి కానీ తగ్గదు. అది ఇంకా క్రైమ్కి కూడా, రకరకాల క్రైమ్కి కూడా దారి తీస్తూ ఉంటాయి. సో అంతటితో ఆపడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్.